కేటీఆర్ అండ్ టీం జైలుకే, చెర్లపల్లి జైలుకే అంటూ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఆ జైలుకు పంపించరా మరి వారి క్రెడిబిలిటీ ఏందో త్వరలో తెలిసిపోతుంది వాస్తవంగా. భస్మాసుర బాణం నేడు విపక్షాలపైకి కేసీఆర్ ప్రయోగం, తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు, పార్టీ నుంచి రోజుకోనైతే బయటకు, నైతికంగా ఒంటరవుతున్న గులాబీ బాస్, ఫ్యామిలీకి మాత్రమే పార్టీ పరిమితమా, అంచనాకు అందని కాంగ్రెస్ వ్యూహాలు, మానసికంగా కార్నర్ చేస్తున్న రేవంత్ రెడ్డి, సీనియర్ల లాగేయడంలో గులాబీ శ్రేణుల్లో డైలమా, ఫ్యూచర్ పై పార్టీలో గందరగోళం అంటూ ఒకరు చూస్తున్నాం. నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ పార్టీ అనేది రాసి పెట్టుకోండి, అదొక టైటానిక్ షిప్ లాంటిది, నడి సముద్రంలో మునిగిపోతున్న నావా. సో అది మునిగిపోతే దాని శిఖరాలు కూడా కనీసం చూడడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. మీరు ముందే తట్టబుట్ట చదువుకుంటే బెటర్, లేదంటే మాత్రం మీకు మళ్ళీ ఎవడు కూడా కాపాడలేడు. ఆ టైటానిక్ షిప్ లో ఏ విధంగానైతే కనీసం తమ బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ కూడా దొరకకుండా ఎట్లయితే కనుమరుగైనారో అట్లా కనుమరుగైతారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. రాసి పెట్టుకోండి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యూహాలకు విపక్షాలు గిలగిలా కొట్టుకున్నాయి. ఆయన ఎప్పుడు ఏ పార్టీని అటాక్ చేస్తారనే విషయం చివరి నిమిషం వరకు ఎవరికి తెలిసేది కాదు. ఆపరేషన్ ఆకాశ్ పేరుతో వలసలను ఆయన ఎంకరేజ్ చేయడంలో విపక్షాలు ఖాళీ అయ్యాయి. కేసీఆర్ రాజకీయ చిత్రత కారణంగా కొన్ని పార్టీలు కనుమరుగవగా ఇంకొన్ని బలహీనపడ్డాయి. సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ సైతం అలాంటి వ్యూహాలనే అమలు చేస్తుండటంతో కేసీఆర్ విలువలాడుతున్నారనే టాక్ వినిపిస్తున్నది. గులాబీ బాస్ కు సన్నిహితంగా ఉన్న లీడర్లు సైతం పార్టీ మారుతున్నారు. భవిష్యత్తులో ఈ వలసలు ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ లో లీడర్లు మిగులుతారా అనే సందేహాలు ఆ పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతా ఉన్నాయి. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్, అంటే రేవంత్ బట్టలు కేసీఆర్ బట్టలు రేవంత్ నడుస్తున్నారని స్పష్టంగా కనబడతా ఉంది. సరే, దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేస్తున్నారు అంటే అందరూ కూడా హర్షిస్తారు వాస్తవంగా. ఎందుకంటే ఎవరు కూడా అడ్డు చెప్పరు. ఎందుకంటే కేసీఆర్ నేర్పిన విద్యనే ఈరోజు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కానీ దీన్ని ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని తెలంగాణ రాజకీయాలు పూర్తిగా నాశనం చేయాలని చూస్తే మాత్రం అలాంటి గొంతుకలు ఖచ్చితంగా ప్రశ్నిస్తే దానికి సిద్ధంగా ఉండాలి. రేవంత్ రెడ్డి మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేమైతే కోరుతా ఉన్నాం. ఒకసారి ఇంకా చివరి వరకు సస్పెన్స్ అంటే ఎవరెవరు పోతున్న కడెన్సీ అంశం చూసినా ఆమె రిజగ్నేషన్ లెటర్ బయటకు వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు వాళ్ళు పోతున్న విషయం. కానీ సడన్ గా తెరమీకి వస్తూ ఉంది. ఇంకా చాలా పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ సన్నిహితులే టార్గెట్. కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పక్క ప్లాన్ తో వలసలను ఎంకరేజ్ చేస్తున్న చర్చ జరుగుతున్నది. వెన్నంటే ఉంటున్న లీడర్లు పార్టీ మారితే ఏ నాయకుడైనా జీర్ణించుకోలేడు. అందుకే కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తులైన లీడర్లపైనే కాంగ్రెస్ గురికి పట్టి ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటుంది. కేసీఆర్ కు ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే కడియసారి, రంజిత్ రెడ్డి అత్యంత సన్నిహితులనే ముద్ర ఉంది. గులాబీ పార్టీలోకి వచ్చిన కేసీఆర్ సరైన ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇవ్వడంతో పాటు 2 సార్లు రాజ్యసభ ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు. ఆయన కొడుకు నామినేటెడ్ పదవి, కూతురుకు జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కట్టబెట్టారు. 2018లో ఎంపీగా ఎన్నికైన కడియసారిని హఠాత్తుగా డిప్యూటీ సీఎం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు రాజాను పక్కన పెట్టి కడియసారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాతే పార్టీ మారడం పెద్ద అవమానంగా బీఆర్ఎస్ లీడర్లు ఫీల్ అవుతున్నారు. 2009లో ఎంపీ టికెట్ ఇచ్చి రాజకీయాలు పరిచయం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. పార్టీ మనపై సందేహాలంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా క్లియర్ గా, కేశవరావు, కడియసారి వీళ్ళు రాజకీయంగా ఎరగబడ్డారు. వాస్తవంగా రాజకీయంగా వాళ్ళ పని అయిపోయిన టైంలో కేసీఆర్ వాళ్ళని తీసుకొచ్చి కేశవరావుకి సెక్రటరీ జనరల్ పోస్టు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ కొడుకు కార్పొరేషన్ చైర్మన్, బిడ్డకు మేయర్ పదవి ఇప్పించుకున్నాడు. ఇంకొక సైడు ఆ కడియసారి గారి అసలు ఈయన పని అయిపోయింది అనుకున్నారు అందరూ. అదేవిధంగా ఎంపీ టికెట్ ఇచ్చి తర్వాత ఎంపీ టికెట్ రిజైన్ చేయించి డిప్యూటీ సీఎం చేసి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి అన్ని రకాల అవకాశాలు ఇస్తే ఈరోజు కేసీఆర్ ముడ్డి మీద దాన్ని పోయిన వాళ్ళంతా కూడా సిగ్గుందా కేసీఆర్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుందా కేసీఆర్కి? అదే ప్లేస్లో, అదే రాజ్యసభ ఎంపీ ప్లేస్లో ఒక ఉద్యమకారుడికో, నీకోసం త్యాగం చేసిన వాళ్ళకో, లేదా పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళకో ఏదో ఒక రూపాయన వాళ్ళకు ఆ పదవులు ఇస్తే ఈరోజు నీ వెంటే ఉండేవాళ్ళు కదా? ఉండనియరు కూడా. మీకేంది రాజకీయ అవకాశాలు కావాలి? రాజకీయ అవకాశాల కోసం ఎంతకాలం దిగజారు కాబట్టి ఈరోజు మీ చేసినటువంటి దొంగ పనులు, లంగ పనులు మిమ్మల్ని ఇప్పుడు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడుతున్నాయనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు మాపు కేసీఆర్ ఇంకేదో అయినా కానీ ఆశ్చర్యం లేదు. ఆయన ఇవి తట్టుకొని భరిస్తాడో లేకపోతే టపామంటాడు కూడా చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది వాస్తవంగా.